అంటే మనం ఎంత తీవ్రంగా మన దేశంలో మనకు మనం ఎన్ని చెప్పుకున్నా, ఎంత ఊగిపోయినా, ఎన్ని వీరంగాలు తొక్కినా, అక్కడ మటుకు అంతర్జాతీయ వేదిక మీద భారతదేశం యొక్క వాదనకు తీవ్రమైనటువంటి విఘాతం జరిగింది. టెర్రరిజాన్ని ఎదుర్కోవడం, వాళ్ళను బోనెక్కించటము, దాని వెనక ఉన్న పాకిస్తాన్ సైనిక కూటమిని దోషిగా నిలబడ్డ వాళ్ళ లక్ష్యం అది ఇంకా ప్రపంచం మనం అనొచ్చు, మనం మాట్లాడవచ్చు, ఛానల్స్లో మాట్లాడవచ్చు, ప్రభుత్వ ప్రతినిధులు చెప్పొచ్చు, కానీ అమెరికా కానీ ఇంకొక అంతర్జాతీయ సమాజం కానీ చెప్పలేదు అన్న అంశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మూడోది, ఇవన్నీ కాకుండా పాకిస్తాన్కు బహుమానం ఇచ్చినట్టుగా $100 కోట్ల ప్రత్యేక రుణాన్ని కూడా విడుదల చేశారు. దీంతో వాళ్ళు ఏం చేస్తారు? ఇంకొంతమంది టెర్రరిస్టులను ప్రోత్సహిస్తారు, ఇంకొంతమందిని మన మీదకి పంపిస్తారు. కాబట్టి ఇంటా బయట మోదీకి ఇరకాటం అంటే ఇక్కడ ఇంటా బయట రెండు రకాలుగా, ఒకటి దేశంలో, రెండోది ప్రపంచంలో. ఒకటి బీజేపీలో, ముఖ్యంగా సంఘ పరివారంలో ఒక పెద్ద వర్గం మోదీ చేసినటువంటి ఇవన్నీ కూడా బాగాలేవు అని మోదీని ఏమనలేక వాళ్ళ మీద, వీళ్ళ మీద, మీ మీద, నా మీద పెట్టి వాళ్ళు తిడుతున్నారు. మూడోది, ప్రతిపక్షాలు ఈరోజు కాకపోతే రేపైనా ఇది ఒక ఉద్యమ రూపం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకు మీరు దేశంతో పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ, దేశంతో మీరు ఎందుకు సమాచారం పంచుకోవడం లేదు? అఖిలపక్ష సభలకు రావడం లేదు, పార్లమెంట్లో మాట్లాడడం లేదు, మీడియాతో మీరు ఎప్పుడూ మాట్లాడరు, ఇంకెవరు మాట్లాడతారు? దిస్ బిగ్ క్వశ్చన్. నార్మల్ టైమ్స్ అంటే సరే, ఈ అత్యవసర పరిస్థితుల్లో కూడా ఇంకా మీరు ఆశ్చర్యంగా, ఇందాక మీరు అంటున్నారే తిరంగా ఉత్సవాలు, తిరంగా ఉత్సవాలు ఎవరు చేస్తున్నారండి? అవి భారత ప్రభుత్వం చేస్తుందా, లేదా అఖిలపక్షం బలపరిచింది కాబట్టి అఖిలపక్షం చేస్తుందా? బీజేపీ చేస్తుంది. అవును. అంటే యుద్ధం ఇదంతా దేశం చేసిన తర్వాత ఒక్క బీజేపీ మాత్రమే తిరంగా ఉత్సవాలు జరపడం అంటే, కిషన్ రెడ్డి గారు మన తెలుగు రాష్ట్రాలకు ఎప్పటి నుంచో ఉన్న బీజేపీ కీలక నాయకుడు సార్ కిషన్ రెడ్డి గారు చెప్తారు కదా, బ్రహ్మోస్ ప్రయోగిస్తామని చెప్తాడు. వర్మ, మీరు సీనియర్ జర్నలిస్టు, ఇంతవరకు ఎప్పుడైనా ఒక మంత్రి గారు ఏం అస్త్రం ప్రయోగిస్తామో చెప్పడం మీరు చూసారా? తప్పకుండా భారతదేశం చాలా అస్త్రాలు తయారు చేస్తుంది, అవన్నీ మనకు గర్వకారణం. కానీ వాటిని ఎప్పుడు ఏది ప్రయోగిస్తామో చెప్పడానికి జనరల్ ద్వివేది ఉన్నాడు, ఆయన చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్, ఆయన త్రిపాఠి ఉన్నాడు, ఇంకొక ఆయన ఏపీ సింగ్ వైమానిక దళానికి ఉన్నాడు. వాళ్ళు చెప్తారు, కానీ బ్రహ్మోస్ ప్రయోగిస్తామని చెప్పడం ఏంటి సార్? ఈ నిజానికి భారతదేశ యొక్క రాజ్యాంగ విధానాలకు, సూత్రాలకు కూడా విరుద్ధమైన విషయం. మంత్రులు చెప్పరండి ఏం అస్త్రాలు ప్రయోగిస్తాము, ఎప్పుడు ప్రయోగిస్తాము, టార్గెట్స్. మోడీ గారు ఏమన్నారండి? టైం కానీ, ప్లేస్ కానీ, టార్గెట్ కానీ అన్నీ సైన్యం నిర్ణయిస్తుంది అన్నారు. కిషన్ రెడ్డి గారికి ఎవరు అధికారం ఇచ్చారు? నేను చూపిస్తున్నాను, నేనేం ఊరికనే చెప్పట్లేదు. బ్రహ్మోస్ ప్రయోగిస్తామని కిషన్ రెడ్డి గారు చెప్పడానికి మోదీ గారు ఏమన్నా ప్రత్యేకమైన అథారిటీ ఇచ్చి, కిషన్ రెడ్డి గారు మీరు చెప్పండి అని ఏమన్నా పంపించారా నాకు తెలియదు. కానీ ఈ పరిస్థితి మటుకు మంచిది కాదు. దేశం ఒక బీజేపీది కాదు, అఖిల పక్షం అన్నప్పుడు అన్ని పార్టీలు అందరు మద్దతుగా నిలబడ్డారు, మతాలకు అతీతంగా ప్రజలందరూ గొంతు కలిపారు. అటువంటి అప్పుడు ఒక్క బీజేపీయే జరిపి పార్లమెంట్లో అందరం గొంతు కలుపుతామని రావట్లేదు. కాబట్టి ఇది ఒక తీవ్రమైన చాలా పరిస్థితి. ఇరకాటం అంటే ఇదే. బ్రహ్మోస్ ప్రయోగిస్తే ఇరకాటం పోదు, ప్రజాస్వామ్య పద్ధతికి వెళ్తే ఇది జరుగుతుంది. కాబట్టి పార్లమెంట్ జరపండి, మీడియాతో విషయాలు పంచుకోండి, సైన్యం మీద దాడి చేయటం ఆపండి. సార్, ఆ విక్రమ్ మిస్త్రీ మీద దాడి ఏంటి సార్? మోదీని ఏమనలేక, ఏదో దేవుని ఏమనలేక పూజ అని అన్నట్టుగా ఆయన చెప్పిందే కదా ఈయన చేశాడు. సో మిస్రీని అన్నా కానీ, సోఫియా ఖురేషిని అన్నా కానీ, అవన్నీ మీరు ఎవరిని అంటున్నారు? వాస్తవంగా ఆమె సైన్యం ప్రతినిధి, ఆమెను అంటున్నారు మీరు. టెర్రరిస్టుల సిస్టర్ అంటున్నారు. ఒక బాధ్యత కలిగిన మంత్రి భారత సైన్యం తరఫున మాట్లాడిన ప్రతినిధిని టెర్రరిస్టుల చెల్లెలు అంటున్నాడు. ఇందులో ఉన్నంటే నేను రెండో వైపు నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు, అంటే సెకండ్ సైడ్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్. ఆలోచించాలి. విఘ్నులు, బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా ఏం తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు కూడా ఆలోచించాలి. ఈ పద్ధతి ఎక్కడో చోట దీనికి సమతుల్యత వైపు, సంయమనం వైపు తీసుకురాకపోతే విద్వేషం సృష్టించిన వాళ్ళనే మింగేస్తుంది. ఎప్పుడైనా దాన్ని
లక్షణం అది అదే భస్మాసురహస్తం అవును. మన కథ కదా. యా సరే, 1000 కోట్ల పెట్టుబడులు భూములు మాటేంటి, అమరావతిలో 33,000 కోట్ల పెట్టుబడులు. ఈ పెట్టుబడుల దగ్గరికి వచ్చినప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు, మోదీ గారి ప్రియమిత్రుడు, ఆయన ఏమంటే ఎంత ధైర్యం లేకపోతే ఒక సభలో టిమ్ కుక్ ఈజ్ హియర్, ఐ డోంట్ లైక్ సర్టన్ థింగ్స్ అబౌట్ టిమ్ కుక్, ఐ డోంట్ లైక్ హీ గోయింగ్ అండ్ సెటింగ్